హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలోని హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే ఒక సూపర్ హెల్దీ లడ్డు రెసిపీని చేసి చూపించబోతున్నానండి. ఈ ఒక్క లడ్డూతో ఎన్నో రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ లడ్డు పోషక లోపాన్ని దూరం చేయడంలో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ హెల్దీ లడ్డు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడమే కాకుండా మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను కూడా అందిస్తుందండి. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన ఈ లడ్డు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్న ఈ హెల్దీ లడ్డు రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల లోపల వరకు కూడా పల్లీలు వేగి బాగుంటాయి. పల్లీలు వేగిపోయాయి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ పల్లీలని బాగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకుని ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నువ్వులను తీసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ నువ్వులను కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి కూడా బాగా చల్లారాలి. ఈలోపు ఏ కప్పుతో అయితే మనం తీసుకుంటున్నామో అదే కప్పుతో 1/2 కప్పు అవిసె గింజలు, 1/2 కప్పు గుమ్మడి గింజలు, 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవాలండి. ఒక 1/2 కప్పు బాదాంని తీసుకోవాలి. 1/2 కప్పు జీడిపప్పుని తీసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి. ఇవి దోరగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి కూడా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా బాగా చల్లారబెట్టుకోవాలి. ఈ పల్లీలకి పొట్టును తీసేసుకున్నానండి నేను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ పల్లీలు వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న వాటిని అన్నీ కూడా వేసేసుకోవాలి. 1/2 కప్పు ఖర్జూరాన్ని మధ్యలో గింజలు తీసేసి కట్ చేసి వేసుకోవాలి. దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పౌడర్గా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఇలాగా బరగ్గా ఉంటే సరిపోతుంది. వీటిని కూడా బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని 1/2 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి. మీరు ఈ బెల్లం బదులు పూర్తిగా ఖర్జూరంతో కూడా చేసుకోవచ్చు. అలా అయితే 1 కప్పు వరకు ఖర్జూరాన్ని తీసుకుని గ్రైండ్ చేసుకోండి. నేను 1/2 కప్పు ఖర్జూరం తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. బెల్లం కరిగిపోయి ఇలాగ లేతపాకంగా తయారవ్వాలండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్లోకి వేసేసుకోవాలి. హెయిర్ ఫాల్ అవుతుందని రకరకాల షాంపూలు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఆయిల్స్ వాడుతూ ఉంటాం కదా. ఇలాగా లడ్డూని ప్రిపేర్ చేసుకుని రోజుకొక లడ్డు తిని చూడండి.
రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. మీరు తినండి, మీ పిల్లలకి, మీ ఇంటిళ్ళ పాదికి కూడా ఈ లడ్డూలు ప్రిపేర్ చేసి పెట్టండి. ఇది ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనకి 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే 15 డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి. దీని చేతితో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని లడ్డూలు చుట్టుకుందాం అండి. ఇలా ఈ సైజు లడ్డూలను చుట్టుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ హెల్దీ అయిన లడ్డూ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఒక హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడమే కాకుండా మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను కూడా అందిస్తుందండి. మిగతా వాటిని కూడా ఇలాగా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ పాటు కూడా పాడవకుండా ఉంటాయండి. మరి నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.